బయట చెప్పలేను, లోపల చెప్పలేను, అవకాశం లేను. బయట 2016-17 మధ్యలో ఎర్రవెల్లి ఇష్యూ వచ్చినప్పుడే నేను అనేక మీటింగ్లు పెట్టి కల్వకుర్తికి ఆనాడు నా కేసీఆర్ ఇల్లు ముట్టడి చేయాలని కూడా అక్కడికి వెళ్ళి రైతాంగాన్నంతా తీసుకుంటే దాని తర్వాత మళ్ళా కేవలం ఒక ఎర్రవెల్లి గ్రామానికి వెళ్ళే 2-3 DCMలలో ప్రజలు తీసుకొచ్చి ఆడియో ముట్టడి కార్యక్రమం పెట్టి వాళ్ళందరినీ కూడా DCMలు ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చినాక ఆ తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటనేది కూడా ఎర్రవెల్లి ప్రజలకు చెప్పినాం. ఓ 6 నెలల తర్వాత 1 ఇయర్ తర్వాత ఎలక్షన్లు వచ్చినాయి. 18లో ఎలక్షన్లు వచ్చినాయి. ఆనాడు ఎర్రవెల్లి ప్రజలు ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు, మళ్ళీ ఆయనే వచ్చేటట్టుంది. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు నిలబడ్డాడు. 18లో గెలిచినాం. 18లో ప్రజలు ఎర్రవెల్లి ప్రజలు అనుకొని తర్వాత చెప్పిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, మళ్ళా కూడా అదే వచ్చేటట్టు ఉన్నది. ఇక్కడ వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్కి వెళ్ళి ఉండే అర్థం ఈసారి బీఆర్ఎస్కి వెళ్ళి గెలిపించుకుంటే మాకు ఈ పీడ విరగడవుతుంది, ఇది తప్పది అని బీఆర్ఎస్కు ఓట్లేసి ఆనాడు జైపాల్ యాదవ్ గారిని గెలిపించుకున్నది 100% వాస్తవం. 18 నుంచి 2023 వరకు 18లో ఎలక్షన్ అయినాయి. 18లో ఎలక్షన్లు అయినాయి. 18లో మీరు ఎమ్మెల్యే అయ్యారు. 19లో ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. 6 నెలల తర్వాత మీరు అప్పటికి ఎమ్మెల్యే గెలిచిర్రు. ఇవాళ ఇక్కడ సంతకాలు పెట్టిన వాళ్ళు ఏపీ జితేందర్ రెడ్డి అప్పుడు టీఆర్ఎస్ నుండి ఇప్పుడు కాంగ్రెస్ ఉంటాడు. అప్పుడు ఉన్న జుబ్బల్లి కృష్ణారావు అప్పుడు మినిస్టర్ ఉన్నాడు, ఇప్పుడు మినిస్టర్ ఉన్నాడు. అప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్. ఆ తర్వాత కసిరెడ్డి నాగిరెడ్డి అప్పుడు బీఆర్ఎస్ ఉన్నాడు, ఎమ్మెల్సీ, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాడు, ఎమ్మెల్యే. వీళ్ళందరూ ఈ ప్రాజెక్ట్ వద్దని పెట్టింది. ఇది బహుశా 2018 కంటే అప్పటికి ఎమ్మెల్యేగా జైపాల్ యాదవ్ గారు లేరు కాబట్టి ఆయన సంతకం పెట్టించుకోలేదు. 18లో అయిండు. ఇదేమో జస్ట్ దానికంటే ముందు ఇచ్చింది, 17 ఇచ్చింది. కాబట్టి ఇలా సంతకాలు పెట్టి వద్దన్న వాళ్ళు అందరం మళ్ళా ఇతర పక్క వాళ్ళని విమర్శిస్తున్నారు. మంత్రి ఆయనే జుబ్బల్లి కృష్ణారావు, జితేందర్ రెడ్డి ఆయన రాత్రి మళ్ళీ ఇళ్ళకి ఆడకపోయాడు, మళ్ళీ ఆడపోస్ట్ వచ్చింది, ఆయనే ఉన్నాడు ముందర. ఇవాళ సంతకాలు పెట్టిన జుబ్బల్లి కృష్ణారావు ఒకవేళ ఆయనకి సంతకం నాదే అనేది ఆయన తెలిస్తే ఈ సమస్య కూడా ఆయనది. ఎందుకంటే ఆనాడు బీఆర్ఎస్ లో దీన్ని పుట్టించిందే వాళ్ళు. ఆయన మంత్రి ఉన్నాడు, మంత్రిగా ఉండే దీన్ని పుట్టించిండు. మళ్ళా ఈ మంత్రిగా ఉండే దీన్ని వద్దన్నాడు. మళ్ళీ ఇప్పుడు మంత్రి అయ్యిండు. ఇప్పుడు వద్దంటడా ఉండమంటడా తెలియదు. ఇవాళ నేను మీ అందరినీ కోరేది ఏంటంటే మళ్ళా మొన్న 2023లో 18 ఈయన చేసిరా. నేను అడిగిన 20 పాలక పక్షాన్ని కోట్లయితే అడిగేటోడు ఉంటాడు. నాయన వాళ్ళు ఏం చెప్తారు వినాలే. మీరు దీన్ని ఆపాలంటే ప్రతిపక్ష పార్టీలే గెలిపినారు, అప్పుడు గెలిపేది. మొన్న ఏం చెప్పిండు, మళ్ళా నేను నన్ను ఎమ్మెల్యే చేయనని నారాయణ రెడ్డి మీ అందరినీ ఎత్తుకోండు. మీ ఊరు డబ్బిస్తే మొత్తం నారాయణ రెడ్డికి వాడు అంతకుముందు ఈయనకడే, తర్వాతనేమో ఆయన ఉద్యోగులు ఓడేది ఓడు. నేను ఏమంటున్నానంటే అయ్యింది అయిపోయింది. కనీసం ఇప్పుడన్నా దీన్ని ఎట్లా ఆపాలనే కార్యాచరణ కావాలి.
అది కావాలంటే ఫస్ట్ ఏదో ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో ఆల్ ప్రాజెక్టుల మీద పవర్ ప్రాజెక్ట్ పెట్టి ఫస్ట్ కు జనవరి. దానికంటే ముందే మనం ఇందిరాబాద్ దగ్గర ఒక అఖిల పక్షము మొత్తం ఎర్రవెల్లి గోకారం ఈ ప్రాంత రైతులతోటి ఒక రోజు ధర్నా కార్యక్రమం దీక్ష కార్యక్రమం చేస్తే వాళ్ళకు దీని మీద చేయగలుగుతుంది. అది మీరు మాట్లాడేటప్పుడు అది చెప్పు. నేనేమంటున్నానంటే నా అభిప్రాయం చెప్తుంది. దానికి మీరు జోడించి రైతులు మీరు అందరూ కలిసి దాన్ని ఒక ప్లాన్ చేయండి. నాకున్నటువంటి ఐడియాతో ఒక మాట అసెంబ్లీ మీకు ఐడియా ఉందని ప్లాన్ చేయండి. ఆ అసెంబ్లీ నడిచేటప్పుడు కానీ పవర్ ప్లాంటేషన్ జరిగేటప్పుడు కానీ మన ఉద్యమం తెలిస్తే తెలంగాణ రాష్ట్రం అంతా కూడా దీని మీద ఓ చర్చ జరుగుతుంది. ఎర్రవెల్లికి వెళ్ళి ఈడికి వెళ్ళి ఎర్రవెల్లి రోజు పాపం వాడు ధర్మ చేస్తున్నారు. వాట్సాప్లలో వస్తుంది చూసి అన్న అప్పుడు చెప్తీలే తర్వాత చెప్తీలే. ఇప్పుడు వాళ్ళు అప్పుడేమో 2000కు 1000కి క్వార్టర్కు వీడుకు దానికి వాటి చేస్తే వీడి చెప్తుంది. ఇప్పుడు ఆ గోకారం చెర్లవాడి ఆ చెరువు లేకుండా చేసింది. ఆ చిన్న చెరువు నీకేసిన వాడు అంటున్నా 5-6 ఏళ్ళ దాకా కింది గోకారం చంద్రంపల్లి ఆ 7 ఏళ్ళ ఇంకా పంట మారుతుండే ఆ పంట వాడకుండా చేసిండు సాపాటించిండు. ఎందుకు చేసిండ్రో ఏందో దాని ఆలోచన కూడా తెలియదు. ఇవాళ దీనికి అంతటి కారణము పాలమూరు జిల్లాలో ఉన్న నాయకుల యొక్క అసమర్థత. జిల్లాలో ఎట్లుంటుందంటే వాళ్ళకు అవసరం వస్తే పార్టీలన్నీ పక్కకెట్టేసి ఎంపీలు ఎమ్మెల్యేలు అంతా ఒకటై